రోడ్డు పక్కనే ఇల్లు కాబట్టి డస్ట్ బాగా పడిద్ది. అందులో ఈ ఎండాకాలం కడిగిందే కడగాల్సి వస్తుంది. మూగజీవాల గురించి కూడా కొంచెం ఆలోచించండి. రోజంతా ఈ గదిలోనే కూర్చుంటున్నారని ఈ గదిని కడిగేస్తున్నా. నాకు ఎందుకు అలా కామెంట్ పెట్టారో అస్సలు అర్థం కావట్లేదు. నేను చెప్పేది బికో రీయూజబుల్ టవల్స్ గురించి. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, నేను గనక అబద్ధం చెప్తే నా ఛానల్ కే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఎందుకు బాగుందని చెప్తాను, కొంచెం ఆలోచించచ్చు కదా. కూరలు రుచిగా ఉండాలంటే పసుపులో ఈ మసాలా కలుపుతా, అది ఎలా చేయాలో చెప్తా. వారం సంవత్సరం దాకా ఎర్రగా ఉండాలని ఉప్పు కలుపుతున్నా. ఎండాకాలంలో దోశలు తింటే దావద్రిగా ఉంటదండి. అయినా మా వాళ్ళకి దోశలే ఉండాలి. దోశల పిండికి పప్పు నానపెడుతున్నా. నానపెట్టేటప్పుడే ఇవి కూడా వేశారనుకోండి, దోశల రంగు బాగా కనపడిద్ది. అవేంటో చెప్తా. ఇప్పుడు ఎక్కువగా తినబుద్దే ఫ్రూట్ వాటర్ మిలనే. హలో అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయదుర్గా. ఎండలకి పని తొందరగానే అయిపోతుంది, అలాగే పని కూడా ఎక్కువగా ఉంటుంది. మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంది కాబట్టి దుమ్ము బాగా పడిద్దండి. అందుకే ముందు నిద్ర లేవగానే ఇంటి ముందు అంతా క్లీన్ చేస్తున్నా. మెట్లు ఊడ్చుకొస్తున్నా. ఒకేసారి గ్రిల్స్ క్లాత్ పెట్టి తుడిచేస్తా. అలాగే విండోస్ కూడా. వీటి మీద ఉన్న దుమ్ము సరిగ్గా తుడుచుకోపోతే మళ్ళీ ఈ దుమ్మంతా ఇంట్లోకే వచ్చిద్ది. అయినా నా పిచ్చి కాకపోతే ఎంత కడిగినా 5 నిమిషాలేనండి, మళ్ళీ డస్ట్ పట్టేసిద్ది. అలా తెలిసి కూడా శుభ్రం చేస్తున్నా. మెట్లు మాత్రం వారానికి ఒకసారి కడిగేస్తానండి, రోజు మాత్రం ఊడ్చుకొస్తా. ఈ ఎండాకాలం అంతా ఇంటి ముందు కడగాల్సిందేనండి, లేకపోతే బాగా డస్ట్ పెరిగిపోతుంది. అదే కనుక వర్షాకాలం అయితే మాప్ పెట్టి తుడిచేస్తే సరిపోయింది. మా వాళ్ళు ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటారు కదా. ఇక్కడ గనక దుమ్ముగా ఉంచుకున్నాను అనుకోండి, ఆ దుమ్మంతా ఇంట్లోకే తెచ్చేస్తారు. క్లీన్ చేసే ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంది. వెనక ముందు అంతా శుభ్రం చేసుకుని రావాల్సిందే. పక్షులకు పెట్టిన వాటర్ బకెట్స్ ను శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ నింపి పెడుతున్నా. ఈ ఎండాకాలం అయ్యేంత వరకు మూగజీవులకి ఏదో ఒకటి మర్చిపోకుండా పెడతా ఉండండి. నీళ్లు తప్పనిసరిగా పెట్టండి. నూకలు, బియ్యము ఏదైనా మీకు చేతనయ్యేంత వరకు పెట్టండి. అలాగే రోడ్డు మీద ఉన్న కుక్కలకు కూడా. ఈ ఎండలకి మనమే తట్టుకోలేకపోతున్నాం. పాపం ఆ నోరు లేని జీవాలు ఎలా తట్టుకుంటాయి? వాటి బాధ కూడా అవి చెప్పుకోలేవు. అందుకే మనమే అర్థం చేసుకొని కొంచెం వాటికి ఏదైనా పెడతా ఉండండి. ముందు వీటికి పెట్టిన తర్వాత నేను లోపల పని అయితే స్టార్ట్ చేస్తా. రాత్రి మిగిలిపోయిన అన్నమే పెడుతున్నానండి. మళ్ళీ లంచ్ బాక్స్ చేసిన తర్వాత మళ్ళీ అన్నం పెడతా. ఈవినింగ్ 5 o'clock కి కూడా మళ్ళీ ఫుడ్ పెడతానండి. ఇంకా బయట పని అయిపోయింది కదా, అంట్లన్నీ సర్దేస్తున్నా. అంట్లు ఎప్పటికప్పుడు సర్దేసుకున్నాం అనుకోండి, మళ్ళీ తోమేసినవి అంట్లు స్టాండ్ లో వేసేయచ్చని అంట్లు సర్దేసిన తర్వాత రూములు ఊడ్చుకొస్తున్నా. అన్ని గదులు ఒకేసారి సర్దేసి తుడుచుకొచ్చేస్తాను క్లాత్ పెట్టి. అప్పుడే శుభ్రంగా ఊడ్చుకొస్తాను. గదుల్లో ఊడవటం అయిపోయిన తర్వాత ఆ గదుల్లో లైట్స్ ఆఫ్ చేస్తున్నా. పిల్లలు ఉంటున్నారు కదా, అన్ని గదులు యూజ్ చేశారనుకోండి, అన్ని గదులు డిస్టర్బ్ చేస్తారు. అందుకనే గడిపెట్టేస్తున్నా. నేను మరొక రకంగా కూడా ఆలోచించానండి. వాళ్ళు గనక ముందు గదిలో ఆడుకున్నారనుకోండి, నేను వంట గదిలో వంట చేస్తూ వీళ్ళని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటా. లేకపోతే ఏ క్షణాన ఎలా కొట్టుకుంటారా అని టెన్షన్ పడాల్సి వస్తా ఉంటది. అందుకే చూసుకుంటూ వంట చేసుకుంటా. ఆ వాళ్ళు ఎక్కువగా ముందు గదిలోనే ఉంటారు కాబట్టి, అదే హాల్లోనే ఉంటారు కాబట్టి కొంచెం ఇది డస్ట్ గా ఉంటది. వాళ్ళు ఏమైనా తిన్నా లేకపోతే ఆడుకున్నవి పడేసినా ఈ గదే డిస్టర్బ్ చేస్తారు కాబట్టి అందుకనే ఒకేసారి వాటర్ తో కడిగేస్తున్నా. మిగతా గదులు మాత్రం నీట్ గానే ఉంటాయి. ఏదైనా ఒక్కసారేనండి క్లీన్ చేయటం, మళ్ళీ రేపటిదాకా క్లీన్ చేయను, అలాగే ఉంచేస్తాను. అట్లా అని డిస్టర్బ్ చేయర్లేండి, నీట్ గానే ఉంటది. ఇలా కడిగామనుకో ఇంకా శుభ్రంగా ఉంటది. ఇలా కూడా 2 రోజులకు ఒకసారే చేస్తానండి. ఒక్కొక్కసారి నీట్ గానే ఉంచేస్తారు, అంటే వాళ్ళు ఉంచే దాన్ని బట్టి ఇలా కడుగుతా. వంట పని కూడా పొద్దునే కంప్లీట్ చేసుకుంటా. మా వారి వరకే లంచ్ బాక్స్ ఏదో ఒక రైస్ చేసేసి ఇచ్చేయచ్చు, కానీ మళ్ళీ ఎందుకు ఆ టైం అంతా వంటగదిలోనే సరిపోతుందని ఇప్పుడే ఒకేసారి చేసేస్తాను. పైగా వంట చేసేటప్పుడు చెమట గారిపోతుంది, అందుకనే ముందు వంట కంప్లీట్ చేసేసుకుంటా. అన్నం తర్వాత అన్నం వండుతాను. టమాటా పచ్చడి, బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఈవినింగ్ ఎగ్ కర్రీ చేస్తానని చెప్పాను మా వాళ్ళకి. బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీలు చేశాను. చపాతీలోకి టమాటా పచ్చడి చాలా బాగుంటదండి. టమాటా పచ్చడి దోశల్లోకి కూడా బాగుంటది. ఎలాగో రేపు దోశలే కాబట్టి దాంట్లో కూడా పనికొచ్చిద్దని కొంచెం ఎక్కువే చేశాను. బికో టవల్స్ గురించి మొన్న ఒక వీడియో పెట్టానండి, దానికి ఒక కామెంట్ వచ్చింది. వాళ్ళు అసలు అలా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఆ టవల్ ఊరికనే అంటే తడపగానే చినిగిపోతుంది, ఏం బాలేదు అని పెట్టారు. నిజంగా అండి, నేను కూడా తొందరపడి ఏది కొనను. ఫస్ట్ నేను ఇలాగే అనుకున్నా, ఏమో టిష్యూ పేపర్ చూడండి ఎప్పుడో వైరల్, అంటే అది ఇప్పుడు ఎప్పుడో యూట్యూబర్స్ అందరు పెట్టేశారు, కానీ నేను ఎందుకు పెట్టాను ఇప్పుడు ఆలోచించండి. వేరే వాళ్ళ దగ్గర రివ్యూ, అంటే నేను కూడా రివ్యూ వింటాను కదా, చాలా బాగుందని వాళ్ళు చెప్తేనే మళ్ళీ నేను తీసుకున్నాను. నిజంగా అసలు ఇప్పుడు చూస్తున్నారు కదా, క్లాత్ కూడా చాలా మందంగా ఉంది. ఇది మరి దీన్ని ఏమంటారో, క్లాత్ అనరు, చాలా బాగుంది. అసలుకి తుడుస్తున్నా కూడా ఈజీ అయిపోతుంది. నేను అసలు అనుకుంటున్నా ముందుగానే తీసుకొని ఉంటే నా పొయ్యి కూడా అలా అయ్యేది కాదేమో, చాలా నీట్గా వస్తుంది. కానీ ఆ సిస్టర్ అలా ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఒక్కటేనండి గుర్తుపెట్టుకోండి. అయినా ఈ ప్రోడక్ట్ గురించి నేను బాగుందని చెప్పానండి, మీరు నా మాట విని మీరు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అది అస్సలు బాగాలేదనుకోండి, వెంటనే నన్ను క్వశ్చన్ చేస్తారు కదా.
అప్పుడు బ్యాడ్ నేమ్ నా ఛానల్‌కే గదా! ఆ మాత్రం నాకు తెలీదా అండి? నేనెందుకు చెప్తాను బావుందని. నాకంటే ఆ సిస్టర్ పెట్టినందుకు అనిపించట్లే. ఎందుకని అలా చినిగిపోయింది? టిష్యూ పేపర్ కన్నా డెలికేట్‌గా ఉంది, చినిగిపోయిందని అనేసరికి నిజంగా ఎంత మందంగా ఉందో చూడండి. నేనే అనుకుంటున్నా కొన్ని రోజులు ముందే తెచ్చుకొనుంటే చాలా బావుండేదనేసి. నేను కూడా ఎవరైనా రివ్యూ చెప్తేనే నేను కూడా తెస్తాను. డబ్బులేం ఊరికే రావు కదా! మీ దాకా నేను తీసుకొచ్చానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. అది బావుంటేనే మీ దాకా తీసుకొస్తాను. లేకపోతే నేనసలు ఆ విషయం గురించి మాట్లాడను. అయినా క్లాత్ పెట్టి తుడిచినా కూడా ఇంత నీట్ రాదండి. నాకందుకే బాగా నచ్చింది. సరే వంట పనంతా అయిపోయిందండి. వెంటనే స్టవ్ కూడా క్లీన్ చేసేసా. ఇప్పుడు దోసల పిండి రుబ్బాలి. అంటే గ్రైండర్‌కి వేయాలి. ఇప్పుడు గ్రైండర్‌ని కూడా దీని పెట్టే తుడిచాను. సరే దోసలకి కొలత చెప్తాను. ఒక గ్లాసు మినపప్పు, అందులోనే కొన్ని మెంతులు, కొన్ని పచ్చెనపప్పు వేయాలి. వీటిలో నీళ్లు పోసేసి నానపెట్టాలి. ఇంకా బియ్యం ఎన్ని తీసుకోవాలో చెప్తా. ఒక గ్లాసు మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం వేస్తానండి నేనైతే. ఈ బియ్యంలో కూడా నీళ్లు పోసి నైటే నానపెట్టుకున్నానండి. పొద్దున్నే రుబ్బుకోవచ్చని. సరే పప్పు రుబ్బుకునేటప్పుడు ఇంకొకటి చెప్పాలి. ఒక గ్లాసు ఉడికించిన అన్నం వేసుకోవాలి. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ గా వండింది. చల్లన్నం అలాగా వేయను. నేను ఎప్పుడు ఫ్రెష్ గా ఉన్న అన్నమే వేస్తాను. అన్నం కూడా చల్లగా ఉండాలి. మరీ వేడివేడిగా ఉన్న అన్నం వేయను. చాలా మంది అంటారు అన్నం వేయకూడదు, అది పాయిజన్ అయితదని. కానీ నాకు అన్నం వేసే అలవాటు కూడా ఉందండి. ఒక్కొక్కసారి ఏంటంటే సగ్గు బియ్యము లేకపోతే అటుకులు కూడా వేస్తా. ఇప్పుడు 2 లేవు. అదే సగ్గు బియ్యము, అటుకులు కూడా అయిపోయినాయి. ఇంక అందుకే అన్నం వేస్తున్నా. అన్నం వేసే అలవాటు కూడా ఉందని మీకు చెప్తున్నా. కానీ బాగా వస్తాయండి మంచి రంగుతోటి. ఒకేసారి ఉప్పు కూడా వేసేసాను. పప్పు అయితే బాగా మెదిగిపోయిందండి. ఇంకా గిన్నెలోకి తీసి పెట్టా. గ్రైండర్ కూడా కడిగేసా. ఒక గిన్నెమో ఫ్రిడ్జ్ లో పెట్టా. ఇంకొక గిన్నె అదే ఈ గిన్నెని మాత్రం ఒక 3 అవర్స్ ఇలాగే బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్ లో పెడతాను. కారం మాత్రం తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకుంటానండి. నాకు ఎర్రగా ఉన్న కారం అంటేనే ఇష్టం. కానీ ఏంటంటే బయట తీసుకున్నామనుకో మళ్ళీ వాటిలో ఏ రంగు కలిపారా అని భయపడాల్సి వస్తది. అందుకే తెలిసిన వాళ్ళ దగ్గరే కారం తీసుకుంటా. మాకు సంవత్సరానికి 3 కేజీలు పట్టిద్ది. అంటే నేను పచ్చళ్ళు ఏం పెట్టనండి. మా అక్కే పచ్చడి పెట్టి పంపించిద్ది. మామిడికాయ పచ్చడి అట్లాగా. అంటే కూరల్లోకే కాబట్టి 3 కేజీలు బాగా సరిపోద్ది. మళ్ళీ సంవత్సరం దాకా కారంతో ఇబ్బంది లేదు. అయితే కారం ఎర్రగా ఇలాగే ఉండాలంటే ఇందులో కొంచెం ఉప్పు కలపమని మా ఫ్రెండ్ చెప్పింది. అంటే మా ఫ్రెండే పంపించింది లేండి కారాన్ని. నేను పోయిన సంవత్సరం కూడా కారం తీసుకున్నా తన దగ్గరే. అయితే ఆ కారం మళ్ళీ మొన్నటి దాకా అట్లాగే ఎర్రగానే ఉంది. అప్పుడు కూడా అలాగే ఉప్పు కలపమంది. అందుకే ఇప్పుడు ఉప్పు కలిపేసి స్టోర్ చేసుకుంటున్నా. ఇలా సీసాలకు తీసుకుంది రోజు వాడతాను. ఉప్పు కలిపి పెడితే ఇంకా ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోని అవసరం లేదంట. ఈ కారం ఎర్రగానే ఉంటదంట. ఈ విషయం మీకు అందరికి తెలిసే ఉంటది కదా. ఇప్పుడు చూపించే మసాలా పసుపు మాత్రం బహుశా మీరు చూసుండరు. ఒక్క అర స్పూన్ వేస్తే చాలండి. సాంబార్కైనా, పప్పుల్లోకైనా, పులుసుల్లోకైనా, నాన్ వెజ్ కర్రీస్ లోకైనా మంచి టేస్ట్ వస్తదండి. కోడిగుడ్డు పొరుట్లోకి ఈ మసాలా పసుపు వేస్తేనే టేస్ట్ వస్తదండి. చాలా బాగుంటది. మీరు ఈసారి ఒకసారి ట్రై చేసుకోండి. ఎంతో పెద్ద కష్టమైన పనేం కాదు. చాలా ఈజీయే. ఇంకా బెండకాయ ఫ్రై, ముద్దపప్పులో మాత్రం అంటే ఫ్రైలోకి మాత్రమే పసుపు వేస్తా. నార్మల్ పసుపు. ఇంకా మిగతా కర్రీస్ లో అన్నిటిలో మసాలా పసుపే వేస్తా. సరే ఈ మసాలా పసుపుకి ఏమేం కావాలో చెప్తాను. ఒక గ్లాసు ధనియాలు, అదే గ్లాస్తో అర గ్లాసు జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు, ఒక గ్లాసు పసుపు, కొంచెం కరేపాకు, 2 వెల్లుల్లిపాయలు. ముందుగా మెంతులు వేయిస్తున్నా. 2 స్పూన్ల మెంతులు తీసుకున్నాను కదా, ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేయించాలి. పులుసుల్లోకి వేస్తానని చెప్పాను కదా, పులుసుల్లోకి టేస్ట్ నిచ్చేది ఈ మెంతులేనండి. అందుకే మంచిగా దోరగా వేయించుకోవాలి. జాగ్రత్తగా మాడిపోకూడదు. తర్వాత కరేపాకు వేయించుకోవాలి. ముందుగానే కడిగి ఆరబెట్టిన కరేపాకు వేయిస్తున్నా. కరేపాకు మాత్రం బాగా అన్నిట్లోకి వాడండి. మంచి ఆరోగ్యం. చాలా మందికి తెలియక తీసి పడేస్తారు కరేపాకుని. అలా చేయొద్దు. ఉట్టి కరేపాకును కూరల్లో వేసిన కరేపాకును కూడా తినేసేయండి. కరేపాకు కూడా బాగా వేగింది. ఇంకా నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర అండి. 2 కలిపి దోరగా జాగ్రత్తగా మాడిపోకుండా దగ్గరే ఉండి అటు ఇటు కలుపుతూ వేయించాలి. ఇవి దోరగా బాగా వేగిన తర్వాత మనం ఇందాక మెంతులు, కరేపాకు వేయించుకున్నాం కదా, అవి కూడా వీటిలో వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనే పెట్టేసేయండి. చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు ఎండలో కూడా ఉంచొచ్చు. లేకపోతే చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసేయండి. చల్లారిపోయిందండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పడుతున్నా. ఇంకా దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసేయండి. పొట్టు తీసే ఓపిక లేదు అనుకుంటే అలాగే వేసేయండి. ఏం కాదు. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టండి. మరీ మెత్తగా అవసరం లేదు. కచ్చాపచ్చగా జస్ట్ ఒక్కసారి ఒక తిప్పు తిప్పితే సరిపోయిద్ది. ఇంకా ఒక గ్లాసు పసుపు కలపండి. ఇప్పుడు కూడా ఒకసారి మిక్సీ పట్టొచ్చు, లేకపోతే గిన్నెలో వేసేసి కలిపేసేయచ్చు. ఆ పసుపు ఒకటే కదండి కలవాల్సింది, కలిపేసేయచ్చు అలాగా. ఈ పసుపుని గాజు గ్లాస్ లో గానీ లేకపోతే జాడీలు ఉంటాయి కదా, అందులో అయినా తీసి పెట్టుకోవచ్చు. ఆరిన తర్వాతే మూత పెట్టాలి. మీరు కష్టం అనుకోకుండా
ఇలా మసాలా పసుపు రెడీ చేసుకోండి. కూరలు బాగా టేస్ట్ గా ఉంటాయి. నాకు సంవత్సరం దాకా కారం ఇబ్బంది లేదు, 2 నెలల దాకా పసుపు ఇబ్బంది లేదు. మీరు కూడా ఇబ్బంది అనుకోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ ఎండలకి పనులన్నీ చేసి అలసిపోయినట్లు అయిపోతుంది. అందుకే వాటర్ మిలన్ కట్ చేసుకొని తింటున్నా. కానీ వాటర్ మిలన్ ఎర్రగా ఉంటే బాగుండేది, అంత రెడ్ గా లేదు కదా. టేస్ట్ అయితే స్వీట్ గానే ఉంది కానీ చూడటానికి బాగాలేదు. అయినా డబ్బులు పెట్టుకునింది కదండి, వేస్ట్ చేయకుండా తినేసేయాలి. వాటర్ మిలన్ తీసుకున్నప్పుడల్లా రెడ్ గా ఉంటుందా అని 10 సార్లు అడుగుతా. రెడ్ గా ఉంటుందని అంటారు కానీ తీరా ఇంటికి వచ్చి కట్ చేస్తేనేమో తెల్లగా ఉంటుంది. అక్కడ నుండి కట్ చేపించుకొని వచ్చామనుకోండి, డస్ట్ ఉంటుంది కదా, కడక్కుండా ఎలాగా అనేసి ఇంకా కట్ చేపి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇందాక నుండి ఆలోచిస్తున్నా, రేపు మామిడికాయ పప్పు చేయాలా, మామిడికాయ పులిహార చేయాలని. మా వాళ్ళకి మామిడికాయ పప్పు అన్నా మామిడికాయ పులిహార అన్నా చాలా ఇష్టము. మీకేమి ఇష్టమో, అంటే మామిడికాయ పులిహార ఇష్టమా, మామిడికాయ పప్పు ఇష్టమా కామెంట్స్ లో చెప్పండి. సరే, నేను కూడా ఆలోచిస్తా ఈ మామిడికాయతో రేపు ఏం చేయాలని. సరే, ఇంతకీ ఈ మామిడికాయలు ఎవరిచ్చారో చెప్పలేదు కదా. మా ఇంటి కింద ఉన్న అక్క ఇచ్చింది. పుల్లగా భలే ఉన్నాయంట, పప్పు చేసుకో భలే ఉంది అంది. సర్లే అండి, రేపు ఏదో ఒకటి ఆలోచించి చేస్తాలే కానీ మీకు మాత్రం బాయ్ చెప్తున్నా, మీ స్మార్ట్ విజర్గా.